సైంటిఫిక్ రెవల్యూషనరీస్ అన్న ఒక సిరీస్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా నికోలస్ కాపర్నికస్ గారి గురించి, జోహన్నస్ కెప్లర్ గారి గురించి, గెలీలియో గెలీలీ గారి గురించి, వీరి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు సైన్స్కి, మానవాళికి, వాళ్ళ అభివృద్ధికి, ఇప్పుడు మనము అనుభవిస్తున్న ఫలాలకి ఏ రకమైనటువంటి బాటలు వేశారు, ఎక్కడ మొదలు పెట్టారు, ఎలాగా అంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయాలకి వ్యతిరేకంగా అయినా సరే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చిన రిజల్ట్స్ని తీసుకుని వచ్చి మిగతా వాళ్ళకి ఎలా పాస్ చేశారు, అది ఒకరి తర్వాత ఒకళ్ళు ఎలాగ పాస్ అవుతూ వస్తూ ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ లాగా మనకి రెనెసాన్స్ టైం లో ఏ విధంగా మార్పులకి కారణమయ్యారు అన్న సిరీస్లో భాగంగా ఇంకొక 2 ఎపిసోడ్స్ ఉన్నాయండి. అట్లీస్ట్ మనం ఈ వారం ఒక కెమిస్ట్ గారి గురించి చెప్పుకోబోతున్నాం. అంటే మనకి జనరల్గా ఈ సైన్స్ గురించి ఎప్పుడు కూడా ఎక్కువగా మనకి బయట చెప్పుకునేది, అట్లీస్ట్ మన మీడియాలో కానీ, ప్రోగ్రామ్స్లో కానీ, డిస్కషన్స్లో కానీ వచ్చేది ముందు ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ. అంటే మనకి అకాడమిక్స్లో చూసుకున్నా కానీ ఉండే జనరల్ సైన్సెస్లో ఈ 3 పార్ట్స్ ఉంటాయి. అలాగే మోస్ట్ ఎక్కువగా జనరల్గా చేసుకునేది మనం ఈ టెలిస్కోప్లో ఆస్ట్రానమీ గురించో వీటి గురించి, సైంటిఫిక్ వీటి గురించి చూస్తుంటాం. అలాగే ఇది అంత తొందరగా లేదంటే అంత టైంలో మనకు వెనక్కి వెళ్ళినప్పుడు కెమిస్ట్రీ విషయంలో, అంటే ఈ కెమిస్ట్రీ విషయంకి వచ్చేటప్పటికి మాత్రం అంత ఎక్కువ వర్క్ జరిగినట్టు కానీ, ఆవిష్కరణలు చేసినట్టు కానీ మనకి ఎక్కువగా తెలియదు. అంటే జనరల్గా మనం బుక్స్లో, ఎకనామిక్స్లో కాకుండా చూస్తే కనుక. కానీ ఇది రావడానికి కూడా యాక్చువల్గా కొద్దిగా టైం కూడా పట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో మనతో పాటు ఈ షోలో పాల్గొనడానికి కాలిఫోర్నియా నుంచి గోవింద్ గారు, అలాగే ఇండియా నుంచి శరత్ తేజస్వామి గారు కూడా కాల్లో ఉన్నారండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్తే అండి శరత్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. యా, సో ఎవరి గురించి డిస్కస్ చేసుకుంటాం చెప్పుకునే బదులు అసలు ఈ కెమిస్ట్రీ అన్నది, అంటే ఈ రసాయన శాస్త్రం అన్నది, దాని డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది, దానికంటే ముందు అసలు దాన్ని ఏమని పిలిచేవారు, ఎందుకు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, వాళ్ళ ఇంటెన్షన్స్, ఉద్దేశాలు ఏమైనవి, కాకపోతే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా డెవలప్ అయ్యింది అన్నది వివరిస్తారా మనకి ఈ గోవింద్ గారు? యా, తప్పకుండానండి. అంటే మీరు చాలా ఫౌండేషన్ బాగా వేశారు. మనం అంతకుముందు సైంటిస్టుల గురించి, అంటే మనం ఆస్ట్రానమీ గురించి చెప్పుకుంటే ముందు అసలు కెమిస్ట్రీ అనేది ఎలా మొదలైందండి. ఏ సైన్స్ అయినా సరే మొట్టమొదటిసారిగా మనకి మొదలవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని మనం చూస్తూ, దాన్ని అబ్జర్వేషన్ అంటే పరిశీలన చేస్తూ మనకి కలిగిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానిలోంచే ఒక పదార్థం యొక్క తత్వం ఏంటి, అసలు పదార్థాలు ఎందుకున్నాయి, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఏమిటి అని తెలుసుకునేటప్పుడు మనలో కలిగిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి సమూహమే వాటిని అర్థం చేసుకునే, ఆ పరిశీలించే ఆ మనిషిలో ఉన్న ఆ తాత్విక దృష్టి అక్కడి నుంచి, అదేవిధంగా ఆ పరిశీలనతో పాటు మనం కలెక్ట్ చేసే డేటా ఏది ఉందో వీటి యొక్క సమూహమే మాట సైన్స్. అంటే అదేదో ఒక విభాగం ఏమీ కాదు. అది సైన్స్ అంటే ఒక మెథడ్ అనమాట. అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. ఈ మొత్తానికి అసలు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఈజిప్ట్లో ప్రారంభమైంది అనమాట. ఇలా అబ్జర్వ్ చేయడం, మెటీరియల్ మన చుట్టూ ఉన్న సబ్స్టెన్స్, పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి, పదార్థం యొక్క తత్వం ఏంటి తెలుసుకోవడానికి, పదార్థానికి ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే భౌతికమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలే కాకుండా ఇంకా ఏవైనా ఒక హయ్యర్ డైమెన్షన్ లో ఉన్న ఒక అతీతమైన శక్తి ఈ పదార్థాన్ని ఎలా తయారు చేస్తుందా అన్న ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో దాని నుంచి ప్రారంభమైందే ఈ విభాగం. దీని పేరు ఆల్కెమీ. ఈ ఆల్కెమీ అనేది ఏంటంటే పదార్థాలకి ఉన్న ఈ భౌతికమైన ధర్మాలు పైన ఉన్న ఒక ట్రాన్సెండెంటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, అంటే మనకి అర్థం కానిది, అంటే మనకి కళ్ళకి కనిపించింది ఉంది ఏందో, ఆ ధర్మాన్ని, ఆ యొక్క తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే
ఏ మెటల్ అయినా సరే ఇంకో మెటల్గా మనం మార్చేయచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బేస్ మెటల్ ఇంటూ సమ్ అదర్ మెటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెడ్ కానీ కాపర్ కానీ ఉందనుకోండి, దాన్ని సిల్వర్గా గోల్డ్గా మార్చడం ఎలా అనేది. అంటే బ్లాక్ స్మిత్, మనకి బ్లాక్ స్మిత్ ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే విధంగా ఇట్ ఈస్ ఓల్డెస్ట్ సైన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇందులో సైంటిఫిక్ ఎలిమెంట్ ఏంటి, నాన్ సైంటిఫిక్ ఎలిమెంట్ ఏంటి అన్న చర్చే ఈ ప్రోగ్రామ్. మనం ఏం చేస్తామంటే చాలా మటుకు మనకి ఏదైనా ఒక విషయం అర్థం కానప్పుడు దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి పెడతాం అనమాట. ఉదాహరణకి ఇప్పటికీ కూడా ఫ్లాట్ ఎర్త్ ఉందని నమ్మే వాళ్ళు ఎలాగ ఉన్నారో అదే విధంగా మన దేహం మొత్తం పాంచభౌతికమైనది. అంటే 5 5 ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫండమెంటల్ ఎలిమెంట్స్, అంటే భూమి, నీరు, గాలి, అలాగే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, అలా పంచభూతాలతో తయారైందని. ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడిది అసలు? ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడిది అంటే అరిస్టాటిల్ యొక్క ఆలోచన ఇది. అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ 4 ఎలిమెంట్సే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఏర్పడడానికి ఈ మూలకం అనమాట, అంటే బేస్, ఆ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటాడు అనమాట. ఈ ఆల్కమీ ఏం చేస్తుందంటే దేన్నైనా ఒక ధర్మం మనకి కనిపించింది అంటే, ఇప్పుడు పదార్థాలకు కూడా ఆత్మలు ఉంటాయి, పదార్థాలకి కూడా ఒక తెలియని శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఐరన్ రాడ్ని మీరు బాగా ఎర్రగా కాల్చినట్లయితే అది కలర్స్ మారుతుంది అనమాట. అంటే బాగా ఎల్లో కలర్కి, ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్కి, రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి వైట్కి మారుతూ ఉంటుంది అనమాట. అలాగే మనిషి చనిపోయిన తర్వాత, బూడిదైపోయిన తర్వాత ఆ యాషెస్లోంచి కూడా తిరిగి మళ్ళీ ఆత్మ పుడుతుంది అని ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా జరిగినాయి అన్నమాట. అంటే మీడియవల్ టైంలోని. ఈ మీడియవల్ టైం వరకు వెళ్తే మనకి మొట్టమొదటిసారిగా ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేశారు అన్నది డాక్యుమెంటేషన్ అయితే పూర్తిగా లేదు. కానీ చరిత్ర ప్రకారం కూడా చరిత్రకారులు ఇప్పటి వరకు అధ్యయనం చేసింది ఏంటంటే ఇది ఈజిప్ట్లో ప్రారంభమైందని. ఈజిప్ట్ నుంచి చైనాకి వెళ్ళింది, చైనా దగ్గర నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి మన వెస్టర్న్, అంటే మనకి యూరోప్ అన్నమాట, అటువైపు వెళ్ళింది. అసలు వీళ్ళు చేసే పని ఏంటి? అసలు ఈ ఆల్కమీ అంటే ఏంటి? ఆల్కమీ అంటే ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ సమ్ న్యూ ఎలిమెంట్స్, అండర్స్టాండింగ్ దేర్ ప్రాపర్టీస్, at the same time bringing some dimension which we don't understand. అంటే దీంట్లో ఏదో ఒక హయ్యర్ డైమెన్షన్లోని పవర్ ఈ ఎలిమెంట్స్ ఇలా కన్వర్ట్ చేస్తుంది కనుక దీని నుంచి మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉంది అని మొట్టమొదటి సైన్స్ ప్రారంభమైంది ఇక్కడి నుంచే. అంటే ఆల్కెమీ అనేది ఒక ప్రోటో సైన్స్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక ప్రోటోటైప్ ఆఫ్ సైన్స్ మొట్టమొదటిసారిగా. అంటే న్యాచురల్ ఫిలాసఫీ అని ఏదైతే అంటామో ఆ న్యాచురల్ ఫిలాసఫీలోని ఒకనొక విభాగం అన్నమాట ఈ ఆల్కమీ అనేది. దీంట్లోని మనకి మన చుట్టూ ఉన్న భౌతికంలోని మనకి ముఖ్యంగా ఆశ్చర్యం కొలిపేలాగా కనిపించేది ఏంటంటే నక్షత్రాలు, స్టార్స్ అన్నమాట. అంటే స్టార్స్కి మనుషులకి, అంటే మ్యాన్ అండ్ స్టార్స్ ఈ మధ్యన ఏదో ఒక సంబంధం ఉంది. అంటే మన చుట్టూ ఉన్న స్టార్స్ మనల్ని నడిపిస్తాయి. అంటే దీంట్లోకి ఆస్ట్రాలజీ కూడా వచ్చిందనమాట. అంటే ఆస్ట్రాలజీలోని ఏవేవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు మన చుట్టూ ఆస్ట్రానమీ అంటే మన స్టార్స్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నాయి కాదు, మన చుట్టూ కదులుతూ కనిపించే స్టార్స్ అన్నమాట. కదులుతూ కనిపించే స్టార్స్ ఏవైతే ఉన్నాయో, మూవింగ్ స్టార్స్, అవే ప్లానెట్స్. ఆ ప్లానెట్స్లో ఉన్నవే ప్లానెట్స్ యొక్క నేమ్స్ ఎలా వచ్చినాయో మనకు తెలుసు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రీక్ గాడ్స్ నుంచి వచ్చినవని. ఇప్పుడు దాంట్లో మెర్క్యూరీ అనేది ఉంది. ఇప్పుడు మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఏ మెటల్. అంటే మెర్క్యూరీ, అదేవిధంగా ఈ 7 బేస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క మెటల్, ఐరన్ అనేదేమో మార్స్ నుంచి వచ్చిందని, అదేవిధంగా లెడ్ అనేది జూపిటర్ నుంచి వచ్చిందని, మెర్క్యూరీ అనేది మెర్క్యూరీ నుంచి అని, తర్వాత గోల్డ్ అనేదేమో సూర్యుడి నుంచి వచ్చిందని, అలాగే సిల్వర్ అనేది మూన్ నుంచి వచ్చిందని. సో మన చుట్టూ ఉన్న ఈ ప్లానెట్స్కి, మన మధ్య మనకి కనిపిస్తున్న ఈ ప్లానెట్స్, అదేవిధంగా మన భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మధ్యన అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, ఈ హయ్యర్ పవర్ని అర్థం చేసుకోలేనంతసేపు పదార్థాన్ని మనం పదార్థంగానే చూస్తాము.
అంటే ఇది ఎటువంటి ఆలోచన అంటే, మనిషి దేహం అనేది భౌతికంగా కనిపిస్తూ ఉంది. మనం ఎంతసేపు నా దేహము నేను అనుకున్నంతసేపు మనకి ఒక తాత్వికత అనేది బోధపడదు. ఇది తెలియని ఏదో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మను తెలుసుకున్నట్లయితే అసలు మన దేహం ఏంటి, ఇదంతా మొత్తం ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా మనకు వచ్చేస్తుంది అని ఒక స్పిరిచువల్ థాట్ ఏదైతే ఉందో, ఇటువంటి థాట్ ప్రాసెస్ లోనే ఆల్కమీ అనేది ఈ మెటీరియలిస్టిక్ అంటే మెటీరియల్కి అప్లై చేయడం జరిగింది అనమాట. సో దీని నుంచి మనకి జరిగింది ఏంటి అంటే, ఉద్దేశం ఏదైనా సరే, అందుకనే ఏదైనా ఒక విషయాన్ని మనం స్పిరిచువల్ పాత్లో ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ద డంబెస్ట్ ఎక్స్ప్లెనేషన్ యూ కెన్ ఎవర్ గివెన్. అంటే స్పిరిచువల్ గా మీరు ఏదైనా తెలియని పదార్థాన్ని లేకపోతే తెలియని ఒక ఎలిమెంట్ని అట్ ద సేమ్ టైం ఒక తెలియని ఒక టెర్మినాలజీని క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేదే స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్. అంటే దాంట్లో మీకు భౌతికంగా ఏది ఉండదు అనమాట, అంత గాల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్కమీలో కూడా మనకి పదార్థాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే పదార్థం యొక్క భౌతిక ధర్మాలు తెలియాలి మనకి. పదార్థాల యొక్క భౌతిక ధర్మాలు అవి ఎందువలన ఆ రంగు ఇస్తున్నాయి, బాగా టెంపరేచర్లోకి హీట్ చేసినప్పుడు రెండు వాటిని కలిపితే మనకి కొత్త ఎలిమెంట్ ఎలాగ వస్తుంది అన్న విషయం తెలియనప్పుడు ఈ స్పిరిచువల్ ఎలిమెంట్ దాంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఈ ఆల్కమీ యొక్క సిస్టంలోని అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఫిలాసఫర్ స్టోన్స్. ఫిలాసఫర్ స్టోన్ అనేది అంటే ఏంటి? ఈజిప్ట్ స్టోన్ అంటే అది ఒక స్టోన్ అని కాదు, అది ఒక అల్టిమేట్ ఒక ఎలిమెంట్ అనమాట, ఒక పదార్థం. అది ఏమవుతుందంటే చివరికి అది దేంట్లోనే డిజాల్వ్ అయిపోతుంది అనమాట. అంటే దాన్ని కనుక మనం అచీవ్ చేయగలిగితే యూ కెన్ క్రియేట్ వండర్స్. అంటే మీకు పూర్తిగా పదార్థం మీద కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట. అంటే గోల్డ్ని మీరు ఏ మెటీరియల్ అన్నా గోల్డ్గా కన్వర్ట్ చేయగలరు, ఏ మెటీరియల్ అన్నా మీరు విడదీయగలరు అన్నది దీని అల్టిమేట్ గోల్ అనమాట. అంటే ఫిలాసఫర్ స్టోన్ అనేది ఉందా లేదా అంటే, ఆత్మ అనేది ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే మీకు ఆత్మ అనేది లేనిదని ఎలాగ తెలుస్తుందో, లేదని ఎలా తెలుస్తుందో, అదేవిధంగా ఫిలాసఫర్ స్టోన్ అనేది లేదనమాట. కానీ అటువంటి ప్రాసెస్ కోసం, అటువంటి అల్టిమేట్ గోల్ కోసం కృషి చేయడం వల్ల జరిగిన శుభ పరిణామాలు ఏంటి, నిజంగా మానవాళికి మంచి జరిగిందా లేదా అంటే, దాని వల్ల వచ్చిన బై ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి గన్ పౌడర్ దానివల్ల వచ్చింది. అదే విధంగా మనకి ప్రింటింగ్. అంటే మీరు లంకె బిందుల కోసం తవ్వితే ఏదో ఆర్కియలాజికల్ రిమైన్స్. మీ వాయిస్ కట్ అవుతుందండి. సైడ్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే మనకి లంకె బిందుల కోసం తవ్వినప్పుడు ఆ కిందన మనకి ఎప్పుడో పురాతనమైన ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ జరిగింది అనుకోండి మీరు చెప్పినట్టుగా, అప్పుడు మనకి ఈ తవ్వకాలు అనే ప్రాసెస్ ఎలా తవ్వాలి, ఏదైనా మెటీరియల్ ఎలా తీయాలి అన్నప్పుడు మనకి ఒక ఆర్కియాలజీ అనేది ఒక డిపార్ట్మెంట్, దాని పద్ధతులు అన్ని తెలిసేమాట మనకి. అటువంటి ప్రాసెస్ లో వచ్చింది ఏంటంటే గ్లాస్ మేకింగ్. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది గోవింద్ గారు. ఇంకా నేను ఫినిష్ చేస్తాను ఒక 30 seconds. అంటే గ్లాస్ మేకింగ్ ఎలాగంటే ఈ మనకి గాజు అనేది ఎలా తయారైంది అన్నది ఒకటి. అదే విధంగా మనకి ప్రింటింగ్ అంటే ఎకనామికల్ గా ప్రింటింగ్ అంటే లెడ్, తర్వాత ఆర్సెనిక్, తర్వాత ఏమో ఇంకొక ఎలిమెంట్ ఉందన్నమాట. అవి యూజ్ చేసి మనం ఈ ప్రింటింగ్ మెటీరియల్ అంటే మన టైప్స్ అంటాం కదా, అంటే అచ్చు యంత్రం తయారు చేసినప్పుడు దాంట్లో వాడేది ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఆల్కమీ నుంచి వచ్చింది అనమాట. అలాగే మనకి ఈ ప్రపంచంలో మనం ఏదైనా చూసుకుంటే బేసిక్ మెటీరియల్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ కన్వర్ట్ చేయడము, ఇంక్లూడింగ్ మనకి మెడిసిన్ కూడా ఆల్కమీ నుంచి వచ్చింది అనమాట. అంటే బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ పడింది అని చెప్పాలంటే. సో ఆల్కమీ అనేది మనం పూర్తిగా తీసిపడేసి దాన్ని ఏదో డిస్రెస్పెక్ట్ చేయడం కాదు, యాక్చువల్ గా నిజంగా సైన్స్ అనే దానికి పునాది ఎక్కడ పడింది అన్న క్రెడిట్ అయితే ఇవ్వాలంటే వాళ్ళు ఆసక్తికరంగా మొట్టమొదట చేసిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కెమిస్ట్రీ అనేది, మెటలర్జీ అనేది ఇటువంటి బై ప్రొడక్ట్స్ తో రావడం వల్ల మనకి సైన్స్ కి పునాదిగా, పురాతన సైన్స్ గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. ఆల్కమీ అంటే కెమిస్ట్రీ యొక్క హిస్టరీ డిస్కస్ చేసుకున్నందుకు. అలాగే శరత్ గారు, ఈయన ఒక
థియాలజియన్ కింద అంటే థియాలజీలో అంటే దైవానికి సంబంధించి మత గ్రంథాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్టడీ చేసినట్టుగా, అలాగే వాటి మీద వచ్చే ఆర్గ్యుమెంట్స్ డిఫెండ్ చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ, అండ్ ఇంకా చూస్తే కనుక మనము ఐ థింక్ ఈ 1600s లో ఆయన చాలా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆఫీసర్ కింద ఏదో చేస్తూ కూడా ఆయన ఈ బైబిల్ అన్నది నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేయటం మీద కూడా ఆయన ప్రమోషన్స్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఐరిష్ లాంగ్వేజ్ తో మొదలు పెట్టుకుంటే ఈ న్యూ టెస్టిమెంట్ ఇవి 1602లో ఎప్పుడైతే మొదలైనయో, ఆ తర్వాత ఆయన 1680 నుంచి 1685 మధ్యలో ఈ బాయిల్ గారే పర్సనల్ గా ఈ బైబిల్ అన్నది ప్రింట్ చేయడానికి, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్ కూడా ఐరిష్ లో ప్రింట్ చేయడానికి ఆయన ఫైనాన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అంతకు ముందు వరకు అసలు అన్య భాషల్లోకి దాన్ని తర్జుమా చేయటము, చదవటమే పాపము అన్నట్టుగా చెప్పింది మత వ్యాప్తి కోసం అయితే, దేనికైతే గనక వాళ్ళు కన్వర్ట్ వేరే లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేయటం అన్నది మనం చూస్తాం. సో అందులో ఈయన పాత్ర కూడా కనపడుతూ ఉంటుంది మనకి. అంటే చాలా చిత్రంగా మనం యాక్చువల్ గా సైన్స్ గురించి, సైంటిఫిక్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన సైంటిస్ట్స్ ఎస్పెషల్లీ ఇలాంటి పయనీర్స్ అన్న చెప్పగలిగేంత వాళ్ళు ఎక్కువగా సైన్స్ మీద కదండి వర్క్ చేస్తారు. కానీ మరి ఈయన అంటే ఆయన చెప్పడం కూడా, హీ బిలీవ్డ్ దట్ న్యాచురల్ ఫిలాసఫీ కుడ్ ప్రొవైడ్ పవర్ఫుల్ ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని. సో ఆయన సక్సెస్ అయ్యారా, అసలు ఆయన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఆయన పనులన్నీ చూసిన తర్వాత కూడా మనం ఆయన అసలు మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ సైంటిఫిక్ మెథడ్ కి ఆద్యులని ఏ రకంగా అంటాం? మొదటి అంశం అండి, రాబర్ట్ బాయిల్ పేరు చెప్పిన వెంటనే మనకి గుర్తొచ్చేది మనం హై స్కూల్ కెమిస్ట్రీలో చదువుకున్న బాయిల్స్ లా. అంటే ఏంటంటే ప్రెషర్, ఒక గ్యాస్ ఒక ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ అనేది దాని వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అట్ ఎ గివెన్ టెంపరేచర్ అని. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ మనం కనుక ఒక ప్రెషర్ గ్యాస్కి ఉన్న ప్రెషర్ కనుక పెంచితే దాని వాల్యూమ్ తగ్గుతుంది, దాని ప్రెషర్ తగ్గిస్తే కనుక వాల్యూమ్ పెరుగుతుంది. అలాగే వాల్యూమ్ పెంచే పని ఏమైనా చేస్తే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచి దాని ప్రెషర్ తగ్గుతుంది, అలాగే వాల్యూమ్ తగ్గే పని ఏమైనా చేస్తే దాని ప్రెషర్ పెరుగుతుంది అనేది. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఆ ఫేమస్ హైపర్బోలా గ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా, పివి గ్రాఫ్ అని ఒకటి ఉంటుంది. సో బాయిల్ గారి పేరు చెప్పిన వెంటనే మనకి గుర్తొచ్చేది ఆ పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి అన్న ఈక్వేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం, సైన్స్ హిస్టరీలో ఏవైతే భౌతిక నియమాలు అని మనం అంటామో ఆ భౌతిక నియమాల్ని ప్యూర్లీ మ్యాథమెటికల్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి భౌతిక నియమం ఇదే, రాబర్ట్ బాయిల్ గారి బాయిల్స్ లా, ఆయన ప్రతిపాదించిన బాయిల్స్ లా అనేది. సో ఏంటంటే రెండు క్వాంటిటీస్ మధ్యన ఉన్న వేరియేషన్ని, ఒక డిపెండెన్స్ని రిప్రజెంట్ చేస్తూ చేసిన మొట్టమొదటి ఫిజికల్ లా ఇదే, భౌతిక నియమం ఇదే రాబర్ట్ బాయిల్. దీని తర్వాత వచ్చాయి మిగతావి, ఇది మన న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తర్వాత ఏవైతే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ వచ్చిందో తర్వాత వచ్చాయి అనమాట. కానీ ఇది మొట్టమొదటి, అంటే రెండు వేరియబుల్స్ మధ్యన ఉన్న, రెండు ఎంటిటీస్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్రెస్ చేసిన మొదటి ఫిజికల్ లా అనమాట ఇది. సో రాబర్ట్ బాయిల్ గారి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఒకటి ఈ బాయిల్స్ లా, ఒకటి ఈ ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అనేది. ఇది ఏంటంటేనండి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది ఎంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు మన బాడీలో ఉన్న బ్రీతింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, లంగ్స్ ఎట్లా పనిచేస్తాయని అనేది ప్రతి మచ్ చాలా ఫ్రీక్వెంట్గా బాయిల్స్లా వాడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎంత ప్రెషర్ ఎంత వాల్యూమ్ అని చెప్పని. ఇప్పుడు కోవిడ్ కాంటెక్స్లో చాలా మంది వింటున్నారు, వెంటిలేషన్ పెడతారు కదా. సో ఎక్స్టర్నల్ వెంటిలేటర్లు పెట్టినప్పుడు మీరు ఎంత వాల్యూమ్ ఇవ్వాలి, ఎంత ప్రెషర్లో ఇవ్వాలి, గ్యాస్ అనేది అది లోపలికి మీరు పంపిస్తున్న ఎయిర్ ఇవ్వాలి అనేది డిటర్మినేషన్ అది డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్లో అది చూస్తారు. ప్రతి మచ్ అది అప్లికేషన్ ఆఫ్ బాయిల్స్లా అనమాట. అది ప్రాణాలు కాపాడుతున్న వెంటిలేటర్లు కూడా ఈ అండర్లయింగ్గా ఈ లా వాడతారు అనమాట, దాన్ని డిజైన్ చేయడానికి, ఎంత వాల్యూమ్ పెట్టాలి, ఎంత ప్రెషర్లో ఉండాలి అన్న లెక్కలు వేయడానికి. సో బాయిల్స్ లా గారి వర్క్ సిగ్నిఫికెన్స్ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇలా చెప్పుకోవచ్చు, మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, ఇందాక గోవింద్ గారు అన్నట్టు ఇది 17వ శతాబ్దంలోని సైంటిస్టులు
అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు న్యాచురల్ ఫిలాసఫర్స్ అండి. అంటే టు సే ద కరెక్ట్ వర్డ్. ఎందుకంటే తర్వాత వచ్చారు సైంటిస్ట్, అంటే సైంటిఫిక్ మెథడ్ అనేది వీళ్ళు డెవలప్ చేయగా తర్వాత వచ్చింది. అంటే తర్వాత అది రిఫైన్మెంట్ జరిగింది. ఇప్పుడు రాబర్ట్ బాయిల్ గారి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 17వ శతాబ్దంలో ఈయన యాక్టివ్గా ఉన్నాడు. అంటే ఈయన చేసిన వర్క్ అంతా అప్పుడు ఉండే. మీరు చూస్తే కనుక 18వ శతాబ్దంలో, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల తర్వాత, ఈయన తర్వాత 100 సంవత్సరాల తర్వాత మనకి పియర్ లాప్లాస్, ఆయన మ్యాగ్నమ్ ఓపస్ సెలెస్టియల్ మెకానిక్స్ రాశాడు. ఆయన రాసిన తర్వాత ఇది మనకి చాలా ఫేమస్ గా తెలిసిన స్టోరీ ఏంటంటే రఫ్లీ ఒక 150 years తర్వాత అనమాట రాసింది. ఈయన నెపోలియన్ కి అది చూపించినప్పుడు నెపోలియన్ ఒక మాట అన్నాడు, ఏమని, మీరు అంతా మొత్తం మీద ఒక సిస్టమ్ ఆఫ్ యూనివర్స్ కి మీరు ఒక మోడల్ ఇచ్చారు, మోడల్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఇందులో దేవుడు ఎక్కడ నాకు కనపట్లేదు అని. అంటే దానికి లప్లాస్ అన్నది ఏంటంటే తిరిగి నాకు హైపోథసిస్ అవసరం లేదు అని చెప్పని అన్నాడు. అంటే దేవుడు అన్న ప్రతిపాదన నాకు అవసరం లేకపోయింది అని చెప్పని. అంటే ఏంటంటే ఇక్కడ అంటే తాత్వికత, అంటే తత్వంలో, అంటే ఫిలాసఫీలో కొంత మార్పు వచ్చింది. అంటే రాబర్ట్ బాయిల్ తర్వాత 150 సంవత్సరాలు చూసుకుంటే, అంటే లప్లాస్ కి ఈ మధ్యలో వోల్టేర్ కూడా వచ్చాడు అనుకోండి. సో కానీ రఫ్గా మీరు చూసుకుంటే, అంటే సైంటిస్టులు, అంటే సైన్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు, అంటే న్యాచురల్ వరల్డ్ని, భౌతిక ప్రపంచాన్ని గమనిస్తూ దాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళ తాత్విక కోణం అనేది మారడం మనం చూసాం. వాళ్ళ ఫిలసాఫికల్ వ్యూ పాయింట్ అనేది మారుతూ వచ్చింది. మొదట దానికి యాక్చువల్గా పునాది ఏంటంటే, అంటే ఈ తాత్విక కోణం అనేది మారడానికి, అంటే ఈ ఫిలాసఫీ టువర్డ్స్ న్యాచురల్ వరల్డ్ మారడానికి బలమైన కారణం ఏంటంటే ఎంపిరిసిజం. అంటే ఏంటంటే మనం ప్రయోగాలు చేసి, లేకపోతే మనం అబ్జర్వేషన్స్ చేసి దాన్ని బట్టి తెలుసుకోవాలి ప్రపంచం గురించి. అంతేకాని ముందే ఉన్న ఒక ఫిలాసాఫికల్ బేస్ని దాన్ని ఒక ఊతంగా తీసుకుని, ఊతం కాదు, దాన్ని మాత్రమే బెంచ్ మార్క్ గా తీసుకుని దాని చుట్టూనే ఉన్న అబ్జర్వేషన్స్ అల్లడం కాదు. థీరీస్ ఆఫ్ ఫిలాసఫీ ఏవి ఉంటాయో వాటిని పక్కన పెట్టి మన జడ్జిమెంట్ అనేది అబ్జర్వేషన్స్ మీద ఉండాలి అనేది ఎంపిరికల్ స్టడీలో చాలా కీలకమైన అంశం. అది ఫౌండేషనల్ థింగ్ అనమాట. సో రాబర్ట్ బాయిల్ ఏంటంటే ఆయన ఈ ఫౌండేషనల్ ఆస్పెక్ట్ ఆయన బాగా రికగ్నైజ్ చేశాడు. ఆయన ఎంపిరికల్ స్టడీలో ఆయన ఏంటంటే మన జడ్జ్మెంట్ అబౌట్ ఎనీథింగ్, ఈ థింగ్స్ అనేది, న్యాచురల్ వరల్డ్ అనేది ఈ థీరీస్ ఆఫ్ ఫిలాసఫీతో కాకుండా ఎక్స్పెరిమెంట్స్ చేసి దాని నుంచి జడ్జ్మెంట్ చేయాలి అనేది, ఎక్స్పెరిమెంట్స్ డిజైన్ చేయాలి అనేది రాబర్ట్ బాయిల్ ఆయన పూర్తిగా ఆయన చేసిన వర్క్, ఆయన చేసిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ వర్క్ మొత్తం అంతా దాని చుట్టూ అల్లబడింది అనమాట. ఈయన దాన్ని చాలా బలంగా ప్రమోట్ చేశాడు, బలంగా నమ్మేవాడు కూడా. నిజానికండి ఈ రాబర్ట్ బాయిల్ టైంలో రాబర్ట్ బాయిల్ కానీ, లేకపోతే ఈ తరహాలో ఆలోచించిన మిగతా న్యాచురల్ ఫిలాసఫర్స్కి కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది లార్జ్లీ ఫ్రాన్సిస్ బేకన్ అని ఆయన తీసుకొచ్చిన ఐడియాస్ అనమాట ఇవన్నీ. సో ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో 17వ శతాబ్దంలో యూరోప్లో, అప్పుడు ఈ సైంటిఫిక్ మెథడ్ డెవలప్మెంట్లో ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఈయన పాత్ర చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. సో ఏంటంటే ఈయన ఫాదర్ ఆఫ్ ఎంపిరిసిజం అని కూడా అంటారు అనమాట, ఫ్రాన్సిస్ బేకన్. సో ఏంటంటే ఇప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇండక్టివ్ రీజనింగ్ ఆధారంగాను, అలాగే ప్రకృతిని అబ్జర్వ్ చేయడంగా ఆధారంగా, అంటే మీరు ప్రకృతిలో జరుగుతున్న విషయాలు కానీ, లేకపోతే మీరు ఎక్స్పెరిమెంట్స్ కానీ, అంటే మీరు ప్రయోగాలు కానీ చేసి దాని నుంచి మీరు ఇండక్టివ్ రీజనింగ్ వాడి ఏవైతే చెప్తామో అది ప్రాపర్ సైంటిఫిక్ నాలెడ్జ్ అవుతుంది అన్న ఆర్గ్యుమెంట్ అన్న నేను చాలా ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ సైంటిఫిక్ మెథడాలజీ అంటాం కదా, అంటే ఏంటంటే అబ్జర్వేషన్స్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి మినిమం పాసిబుల్ హైపోథసిస్ అనమాట. ఇంకా ఇలాంటి చాలా రూల్స్ ఆఫ్ థంబ్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ఆకామ్స్ రేజర్ అంటారు. అంటే ఏంటంటే ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే లీస్ట్ కాంప్లికేటెడ్గా ఉంటుందో, లీస్ట్ కాంప్లికేటెడ్గా ఉండడానికి మళ్ళీ వేరియేషన్ చాలా, దాని డెఫినేషన్స్ ఏంటంటే రకరకాలు ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు తక్కువ అజంప్షన్స్ని వాడి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది చాలా బలంగా అవుతుంది. అంటే దట్ ఈస్ అ బెటర్ ఎక్స్ప్లెనేషన్, దట్ షుడ్ బి ఫేవర్డ్ అపాన్ అదర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది అనమాట. సో ఇదే తరహా ఐడియా లప్లాస్ చెప్పిన నాకు ఆ ప్రతిపాదన, నాకు దేవుడు అన్న ప్రతిపాదన అవసరం లేకపోయింది అని అన్నట్టు చూడండి, అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే అవసరం, అంటే ఆ అజంప్షన్ అనేది అవసరం లేకుండా, అంటే ఒక ప్రతిపాదన అనేది అవసరం లేకుండా మీరు దాన్ని వివరించగలిగితే అది దట్ వుడ్ బి బెటర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది మీరు ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎలా తీసుకొస్తారు
అది బై అండ్ లార్జ్ ఎంపిరికల్ స్టడీ చేసి తీసుకొచ్చే ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. సో రాబర్ట్ బాయిల్ ఏంటంటే ఆయన వర్క్ చుట్టూ ఈ ఎంపిరిసిజం అన్న దాని చుట్టూనే తిరిగింది పూర్తిగా. ఇంకొకటి తమాషా కాదు, ఇంకొక చాలా సిగ్నిఫికెంట్ ఒక కోయిన్సిడెన్స్ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈయన బాయిల్స్ లా చేసినప్పుడు ఈయన ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ కి మధ్యన రిలేషన్షిప్ కదా ఈయన ఎస్టాబ్లిష్ చేసింది. ఆయన యాక్చువల్గా మెర్క్యూరీ ఫ్లాస్క్లు, మెర్క్యూరీ కాలమ్స్ యూజ్ చేసి చేశాడు. అది ఆ ఎక్స్పెరిమెంట్స్ ఆయన చేయడం జరిగింది. మీరు చూడండి, ఎక్స్పెరిమెంట్ అంటే ఇలాంటివి డిస్కవర్ చేయడం అనేది ఎంత కష్టమో రాబర్ట్ బాయిల్ చేసిన ఎక్స్పెరిమెంటల్ సెటప్స్ దాంతో మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, ఈయనకి ల్యాబ్ అసిస్టెంట్గా రాబర్ట్ హుక్ పనిచేశాడు. ఆయన ఈ బాయిల్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్న టైంలో రాబర్ట్ హుక్ మనకి ఎవరో తెలుసు. రాబర్ట్ హుక్ ఆయనకి తర్వాత న్యూటన్కి పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యాయి తర్వాత. రాబర్ట్ హుక్ ఏంటంటే ఈయన సైంటిస్ట్ కూడా అయ్యాడు తర్వాత. ఈ రాబర్ట్ హుక్ చాలా ఉన్నాయి యాక్చువల్గా చూసుకుంటే కానీ. ఆయన కూడా చాలా గొప్ప వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ద వరల్డ్ హెస్ ప్రొడ్యూస్ కింద ఆయన అయ్యాడు. ఆయన హుక్స్ మైక్రోస్కోప్ ఒకటి తయారు చేశాడు. అంతేకాకుండా మెకానిక్స్ హుక్స్ లా ఉంది కదా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ K into X, ఇన్ఫాక్ట్ -KX అనమాట. సో అది ఇవ్వడం స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం కదా కేని. సో అది యాక్చువల్ దాన్ని హుక్స్ లా అంటారు, దాన్ని F = KX అనేది. సో అది చాలా సెంట్రల్ థింగ్ ఫర్ అది మెకానిక్స్ కూడా. వైబ్రేషన్స్ ని స్టడీ చేయడానికి, వేవ్ మెకానిక్స్ కి, ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ వీటిలో ఇది కనబడుతుంటుంది ఈ హుక్స్ లా అనేది. సో న్యూటన్ ఎట్లాగైతే మెకానిక్స్ మీద అంటే మామూలు బాడీస్, రిజిడ్ బాడీస్ ఫిజిక్స్ మీద చేశాడో, రాబర్ట్ హుక్ ఏంటంటే ఈయన వైబ్రేషనల్ బాడీస్ మెకానిక్స్ మీద చేసినట్టు అనమాట ఆయన హుక్స్ లాని. సో అంటే ఈయన శిష్యులు కూడా దే వెంట్ ఆన్ బికమింగ్ గ్రేట్ సైంటిస్ట్, అది కూడా జరిగింది. అండ్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఫ్లేవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వరల్డ్ అనేది రాబర్ట్ బాయిల్ చేసిన వర్క్లో బాగా ఎక్కువ కనబడుతుంది. ఇంకొకటి ఈయన ఏంటంటే, మీరు ఇందాక మొదట్లో ప్రస్తావించారుగా, ఈయన మతం పరంగా కూడా చాలా చేశాడని చెప్పని. సో ఈయన ఏంటంటేనండి, ఈయన ఫిలాసఫీతో పాటుగా ఈయన థియాలజీ కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆసక్తి కనబరిచేవాడు ఆయన. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈయన మిషనరీ యాక్టివిటీస్ కూడా ఈయన కాంట్రిబ్యూట్ చేశాడు. ఈయన యాక్చువల్గా అంటే మనకి సైన్స్ వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు అది అంత ఎపీజింగ్ గా లేకపోయినా, ఈయన రిసరెక్షన్ ఆఫ్ ద బాడీ యొక్క పాసిబిలిటీస్, ఫిజికల్ పాసిబిలిటీస్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి కూడా ఆయన కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ అవి సమ్ ఫిజియో థియోలాజికల్ కన్సిడరేషన్స్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ ద రిసరెక్షన్ అని 1675 లోనే, అంటే చనిపోయిన తర్వాత మనిషి లెగటమో ఆత్మ లెగటమో ఇలాంటివి, లేదంటే ఇంకా ఆయన మోనోజెనిస్ట్ అన్నట్టుగా వాటికి సంబంధించింది, అంటే ఈ హ్యూమన్ రేసెస్ మీద, వాటి ఆరిజిన్స్, వీళ్ళందరూ కూడా ఒక చోటే ఒక్క జంటకే పుట్టినట్టుగా ఈ యాడమ్ అండ్ ఈవ్ అనేది చెప్పుకుంటారు. అంటే ఇది స్టార్ట్ చేసింది బైబిల్కో లేదంటే క్రిస్టియానిటీకో, ఒక రిలిజియన్కో, ఒక దేవుడు అన్న కాన్సెప్ట్కో సంబంధించిన ఆధారాలని పట్టుకుందామని బయలుదేరాడు. కాకపోతే ఆయన అన్వేషణలో ఆయన ఫాలో అయిన మెథడ్ లో మేబీ నిజాయితీ ఉంది కాబట్టి ఏదో ఒకటి ప్రొడక్ట్ అయితే బయటకు వచ్చింది. ఆయనకి అసలైన దేనికోసం అయితే బయలుదేరారో అదైతే బయటికి రాలేదు. విచిత్రం ఏంటంటే, ఫ్రాంకిన్స్టైన్ స్టోరీస్ ఎక్కడి నుంచో మొదలైనవి. అంటే చనిపోయిన వ్యక్తిని బతికించవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ స్టోరీస్ అన్ని కూడా అవి కూడా ఎక్కడి నుంచి మొదలవుతాయి. ఆ చనిపోయిన వ్యక్తిని బతికిస్తే వాడేమో ఇంకా అదే అతను ఇంకా ఆ వ్యక్తి మన మాట విండు మాన్స్టర్ గా తయారైపోతుంది. ఈ హారర్, గాత్ హారర్ ఇదంతా. విచిత్రమైన విషయం ఏంటంటేనండి, బాయిల్ మీరు మోనోజెనిస్ట్ పర్స్పెక్టివ్స్ అన్నారు కదా, రేసెస్. దాని మీనింగ్ ఏంటంటే, అన్ని రేసెస్ అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కామన్ యాన్సిస్ట్రీ ఉందనేది ఒకటి ఐడియా. అయితే అది యాక్చువల్గా డార్వినియన్ ఐడియా తర్వాత. కానీ ఈయన ఐడియా ఏంటంటే రేస్ ఆరిజిన్ అనమాట. అంటే అన్ని జాతులు, అంటే జాతుల రేసెస్ ఏవైతే ఉన్నాయో, మనుషుల రేసెస్, అవన్నీ పూర్తిగా కాకేషియన్స్ నుంచి వచ్చింది అన్నది ఈయన ట్రై చేశాడు ఈయన చేయడానికి. కానీ యాక్చువల్గా ఈయన కాంటెంపరీ సైంటిఫిక్ కమ్యూనిటీలోనే అవి పెద్ద ఆమోదయోగ్యంగా కాగబడలేదు. నెక్స్ట్ అవి చాలా ప్రాబ్లమెటిక్ గా ఉన్నాయని, డిస్టర్బింగ్ గా ఉన్నాయన్న వాదన కూడా వినపడింది. ఆయన కలీగ్స్ ఎవరితో ఉంటారో వాళ్ళ నుంచే అనమాట. విచిత్రంగా ఏంటంటే, అప్పటికి ఈ న్యూటన్ లైట్ థియరీ ఆఫ్ కలర్ ఉంది కదా,
అంటే ఈ ప్రిజం అవును నుంచి చేయడం, అంటే అన్ని కలర్స్ కలిస్తే వైట్ అవుతుంది కదా. సో అందుకని అనమాట. సో అవునవును అందుకని ఏంటంటే అన్ని రేసెస్ కలిస్తే వైట్ అవుతున్నారు, అంటే వైట్ పీపుల్ నుంచే, కాకేషియన్ రేస్ నుంచి అందరూ మిగతా అవును వాళ్ళందరూ వచ్చారన్నది అన్న ఐడియా అనమాట. బట్ ఆబ్వియస్లీ దానికి ఏమి అది ఏమి సీరియస్ గా అప్పట్లో సీరియస్ గా ఆర్గ్యూ చేసింది కాదు ఈయన. ఈయన దో హీ రోట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ అది ఎవడు అది అక్కడ కాంటెంపరీస్ కూడా ఏమి చేయలేదు. ఒకటి ఏంటంటే తమాషాగా అక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఈయన ఏం చేసిన ఏంటంటే హీ ట్రై టు కొరిలేటెడ్ విత్ అబ్జర్వేషన్స్ అబౌట్ న్యాచురల్ వరల్డ్. అంటే ఫిలాసఫీ ఉంది కదా, అంటే నాట్ అంటే ఇట్స్ నాట్ సింప్లీ బికాస్ ఒక పుస్తకంలో రాశారనో అనే కాకుండా ఉమ్. మనం అబ్జర్వ్ చేస్తుంది ఏమైనా దానికి కొరిలేట్ అవుతుందా అన్న ఒక అన్న క్రాస్ లింక్ చెక్ ని, అన్న చేసుకుంటాము. క్రాస్ అవును వెరిఫికేషన్ అనేది ఈయనకి ప్రజెంట్లో కనబడింది నేను రాసిన దాంట్లో. అవును ఈ ఇండక్టివ్ మెథడ్ అన్నది దానికి అయితే ఈయన కూడా వర్క్ చేశారంటారు. అంటే మనం యాక్చువల్ గా జనరల్ గా ఎప్పుడు చెప్పుకున్నా మొట్టమొదటిగా అంటే ఈ గ్రీకులు డిడక్టివ్ గా ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రశ్నించి ఇండక్టివ్ మెథడ్ ని డెవలప్ చేసింది గెలీలియో గారు కదా. అవును, అంటే అంటే జనరలైజేషన్. ఇప్పుడు ఆయన గెలీలియో ఏంటంటే ఆయన ఇంక్లైన్ ప్లేన్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్లు బట్టి ఆ, అన్ని వస్తువులు ఒకే యాక్సెలరేషన్ తో పడతాయి, నేల మీద పడతాయి అన్న ఒక ప్రిడిక్షన్ అనేది అది యాక్చువల్గా ఇండక్టివ్ రీజనింగ్ నుంచి ఇచ్చిందే. మీరు అసెషన్ ఎట్లా ఇస్తారు? మీరు ఇప్పుడు డిడక్టివ్ రీజనింగ్ లో ఏంటండి, ఇప్పుడు అవును నేను ఇంక్లైన్ ప్లేన్స్ లో ఒక 1000 మార్బుల్స్ నేను రోల్ చేశానండి. నేను గమనించింది ఏంటంటే దాని వెర్టికల్ కాంపోనెంట్ అన్నిటికీ ఒక యాక్సెలరేషన్ ఒకటే ఉందని నేను గమనించాను నేను. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే ఈ 1000 మార్బుల్స్ లేకపోతే 5000 మార్బుల్స్ నేను చేశాను అనుకుందాం ఒక 20 ఏళ్ళు కష్టపడి, ఈ 5000 వస్తువులు ఉమ్. ఒకే యాక్సిలరేషన్ తో పడ్డాయి అని చెప్పి నేను గమనించాను. సో దాని అర్థం అన్ని వస్తువులు అలాగే పడతాయా అనేది సెకండ్ క్వశ్చన్ అనమాట. సో డిడక్టివ్ రీజనింగ్ లో అవును ఏంటంటే మీరు మొదటిది మాత్రమే అసెట్ చేయగలుగుతారు, ఇప్పటి వరకు నేను చేసిన వస్తువులన్నీ అలా పడ్డాయి అని చెప్పని. కానీ ఇండక్టివ్ అవును రీజనింగ్ లో అవును ఏంటంటే మీరు దాన్ని జనరలైజ్ చేయగలుగుతారు ఫర్ ద ఎంటైర్ వరల్డ్. అవును సో టెస్ట్ ఆఫ్ ఇండక్టివ్ రీజనింగ్ ఏంటంటే మీరు ప్రిడిక్ట్ చేయగలరు. సో ఇప్పుడు మీరు అవును ఎప్పుడైతే మీరు అట్లా చెప్తారో అన్ని వస్తువులు అట్లా పడతాయని చెప్పని, నిజంగా మీరు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా మించి వేశారనుకోండి, అంటే ఎయిర్ ఫ్రిక్షన్ లేని చోట లేదా వాక్యూమ్ ఛాంబర్ క్రియేట్ చేసి, ఎందుకంటే మీరు చెప్తున్నారు ఎయిర్ రెసిస్టెన్స్ లేనప్పుడు అని మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు దీన్ని. సో మీ ఇండక్టివ్ రీజనింగ్ వాడి మీరు ఏం ప్రిడిక్షన్ చేస్తున్నారో అది ఎక్స్పెరిమెంటల్ గా కనుక ప్రూవ్ అయితే దెన్ దట్ లెండ్స్ సపోర్ట్ టు ద జనరలైజేషన్. అది అవును సో ఇండక్టివ్ రీజనింగ్ పవర్ అది. ఇప్పుడు మీకు ఇండక్టివ్ రీజనింగ్ లేదనుకోండి, రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడో లేదో మీరు చెప్పలేరు మీరు. కానీ రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడా, మీరు ఇంట్యూటివ్గా ఎవరిని అడిగినా ఎందుకు ఉదయించడం అన్నట్టు అనుకుంటాం. సో ఇప్పుడు అది ఉమ్. ఎందుకు మీరు అనుకుంటున్నారు ఉదయిస్తాడని, ఏదో అది స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ లాగా నిన్నటి వరకు జరిగింది కాబట్టి ఇవాళ కూడా జరుగుతుంది అనుకోవడం, రేపు కూడా జరుగుతుందన్న ఎక్స్ట్రాపులేషన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే సూర్యుడు ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ తో ఒక పెద్ద సైజ్ న్యూక్లియర్ బాంబు కాబట్టి దానిలో ఫ్యూల్ ఇప్పుడు ఎప్పుడే అవ్వదు కాబట్టి మీరు రేపు కూడా జరుగుతుందని ప్రిడిక్ట్ చేస్తున్నారా అన్నది దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మొదటి హైపోథసిస్ లో మీరు ఒక 100 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు వెలుగుతాడా లేదా అన్నదానికి మీరు తప్పంచనా వేయచ్చు. కానీ రెండో హైపోథసిస్ లో ఎప్పుడైతే మీరు న్యూక్లియర్ ఎనర్జీ గురించి మాట్లాడతారో, ఆ థియరీతో మీరు సూర్యుడిని డిస్క్రైబ్ చేస్తారో, ఆ బేసిస్ మీద సూర్యుడి డైనమిక్స్ మీద మనం ప్రిడిక్షన్స్ చేస్తాం. అప్పుడు దెన్ వీ కెన్ నో 100 మిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు గ్లో అవుతాడా, ఇంకా వెలుగుతూనే ఉంటుందా, ఉంటే ఎంత ఇంటెన్సిటీ అవుతుంది అన్న స్పెసిఫిక్స్ మనం చెప్పగలుగుతాం. సో అంటే నిత్యానంద స్వామి గనక ఆపకుండా ఉంటే గ్యారంటీగా ఉదయిస్తాడు సూర్యుడు. సో ఇప్పుడు ఇండక్టివ్ రీజనింగ్ లేకపోతే అలాగే గోవింద్ అనుకోవాలి గారు అదనమాట. యా సో సో తేడా శరత్ గారు ఇది ఉన్నారా? అంటే. డ్రాప్ అయిపోయిందా? శరత్ గారు డ్రాప్ అయినట్టున్నారు. యా హలో గోవింద్ గారు, అంటే ఇంకొకటి అండి, ఆయన ఒక విష్ లిస్ట్ తయారు చేసినట్టు ఒక 24 పాసిబుల్ ఇన్వెన్షన్స్ గురించి ఆయన ఏంటంటే ద ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అని, ద ఆర్ట్ ఆఫ్ ఫ్లయింగ్ అని, లైట్ అని, ఒక లైట్ వెయిట్ ఆర్మర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ గా ఉన్నది అని, అలాగే ఏ గాలిలో అయినా ప్రయాణించగలిగే ఒక షిప్ ని గురించి గాని, ఎప్పటికీ మునగని షిప్ మీ అని, వాయిస్ ఇలాంటి. వినిపించట్లేదండి, మీ వాయిస్ వినిపించట్లా శరత్ గారు. నా వాయిస్ వినిపించట్లేదా? హలో శరత్ గారిని మళ్ళీ జాయిన్ అవ్వమందాం. సో నా మాటలు వినపండి. అప్పుడు వినిపిస్తుంది.
అదేనండి. నేను ఏం చెప్తున్నానంటే, అంటే ఆయన ఒక 24 పాసిబుల్ ఇన్వెన్షన్స్ ని కూడా ఆయన విష్ లిస్ట్ లో పెట్టుకున్నట్టు, అందులో దాదాపుగా 80% వరకు ఇంకా ఎక్కువగాను మనకి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు అంటే వినిపిస్తుందండి నా ఈ వాయిస్? అప్పుడు వినిపిస్తుంది, మీరు కంటిన్యూ ఓకే. చేయండి. హలో, యా ప్రసాద్ గారు. యా, కెన్ యూ హియర్ మీ అండి? అవునండి. యా ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. యా, ఇఫ్ యు ఆర్ కంటిన్యూ అండి. యా యా. సో మీరు ఆ రాబర్ట్ బాయిల్ గారి టు డూ లిస్ట్ పెట్టుకున్నారు గురించి అడుగుతున్నారు అవును, కదా. విష్ లిస్ట్. అవును. ఆయన 1662లో 17వ శతాబ్దంలో, అంటే ఈయన వర్క్స్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈయన ఒక 24 అచీవ్మెంట్స్ చెయ్యాలి అని ఒక విష్ లిస్ట్ ఒకటి రాసుకున్నాడు అనమాట ఆయన. అంటే ఏంటంటే 24 విష్ లిస్ట్ అనేది, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, రాబర్ట్ బాయిల్ ఆయన జీవించిన కాలం, ఆయన చేసిన వర్క్ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అవ్వబడుతున్న కాలం అనమాట ఇది, అవ్వబడుతున్న పీరియడ్ ఆఫ్ టైం. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడే పవర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, అంటే అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ యొక్క విశిష్టతని మనుషులు గుర్తిస్తున్న సమయం అనమాట. ఇన్ లియో ఆఫ్ ఫిలాసాఫికల్ అసెషన్స్, అంటే తత్వం కన్నా ప్రయోగాలు, పరిశీలనలు అనేవి ఎక్కువ, వాటికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. వాటితోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం బెటర్, వాటితోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అన్న ఒక తాత్విక కోణం అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్న, అన్న ఒక మెథడాలజీ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్న కాలం అనమాట. సో ఆ టైంలో అంటే తేడా ఏంటంటే, ఇది జస్ట్ థింకింగ్ అండ్ రైటింగ్ డౌన్ కాకుండా, అంటే ఏదో ఊహించి లేకపోతే ఆలోచించి ప్యూర్గా వితౌట్ డూయింగ్ ఎనీ అబ్జర్వేషన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్, అంటే స్పెసిఫిక్గా టెస్ట్ చేయడానికి, అంటే హైపోథసిస్ టెస్టింగ్ టైప్లో కాకుండా, ఏదో ఆలోచించి రాసేసినవి కాకుండా, ఇవి ఏంటంటే ఇవి అబ్జర్వేషన్స్ బేస్ మీద రాస్తున్న టైంలో ఏంటంటే మనుషులు ఎట్లాగా వాళ్ళు అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు, లేకపోతే ఎట్లాంటి ఇన్వెన్షన్స్ చేయాలనుకుంటున్నారు అన్న దానికి ఇది ఒక రిఫ్లెక్షన్ అనమాట ఈ 24 లిస్ట్. సో మీరు చూస్తే కనుక దీంట్లో కొన్ని గమ్మత్తైనవి ఇప్పుడు ఏంటంటే, ఒకటి ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్. సో ఎక్కువ కాలం జీవించడం, కానీ ఇది యాక్చువల్గా సాధ్యం అవుతుందిగా. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 100 ఏళ్ల క్రితం 40 అంతా ఉండేది, ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు 68 దాకా వచ్చింది కదా. సో అంటే ఏంటి, లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఆన్ యావరేజ్ పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైం. మోర్ పీపుల్ ఆర్ లివింగ్ అంటే ఎక్కువ అంటే లైక్ యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది బతుకుతున్నారు అనమాట. అంటే ఒక మిస్నామ్ అంటారు, ఏమంటారు, ఉన్నది ఏంటంటే, ఇదివరకు కాలంలోనే ఎక్కువగా బతికేవాళ్ళు, 100 ఏళ్ళైనా దృఢంగా ఉండేవాళ్ళు, అన్ని న్యాచురల్ గా అన్ని తిని, ఇప్పుడు 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు, షుగర్లు వస్తున్నాయి. సో ఆరోగ్యం అన్నది ఇదివరకే బాగుండేది అనేవారు కదా మరి. సో అది మిక్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ కదండి. ఇప్పుడు ఆబ్వియస్ గా ఇది వరకు చిన్నపిల్లలు చనిపోయేవాళ్ళు రోగాలు వచ్చేసి. విషయం ఏంటంటే, ఇది వరకు ఎవరు బతికేవాళ్ళు అంటే ఎక్కువ కాలం బతకగలిగే వాళ్ళని బతికేవాళ్ళు, అంటే సర్వైవల్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వైవర్స్ అనమాట అదంతా. సో ఇప్పుడు అలా కాకుండా అందరూ ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. సో అది అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ పెరగడం అంటే అది. సో అంటే దాని మీడియం లెవెల్, ఏదో మీడియం ఇన్కమ్ పెరిగింది అంటారు కదా, అంటే అందరూ ఎట్లాగైతే ఎక్కువ ఇన్కమ్స్ వస్తాయో యావరేజ్ని, అట్లాగే అందరూ ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరైతే 30కి 40కి చనిపోయే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ లైఫ్ మనం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం అది. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే 60-70 తర్వాత ఎవరికైతే వస్తాయో, అంటే రోగాలు వచ్చి చనిపోతారో వాళ్ళకు కూడా మనం ఎమర్జెన్సీ మెడికల్ కేర్ లేకపోతే కార్డియాక్ డిజీజ్ని డెవలప్మెంట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇది ఎలాగంటే, ఒకప్పుడు చూసారా అందరూ న్యాచురల్ డెలివరీలో ఏవో సీ సెక్షన్స్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి ఎన్ని సీ సెక్షన్లు చేస్తున్నారో అన్నట్టు ఉంటుంది. ఇది వరకు సీ సెక్షన్ కాని డెలివరీలు అందరూ చనిపోయేవాళ్ళు వాళ్ళు డెలివరీలో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బతకగలుగుతున్నారు బికాస్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ వీ హావ్ టు అబ్జర్వ్. అందుకే యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. ఇప్పుడు హైయెస్ట్ అమౌంట్స్, ఇప్పుడు మనుషులు ఎంతకాలం మాక్సిమం లైఫ్ స్పాన్ ఎంత బతకగలిగారో నాకు తెలిసి అది ప్లస్ ఆర్ మైనస్ అంత పెద్ద వేరియేషన్ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ జెనెటిక్స్. కాబట్టి మీ జన్యువులు బాగుంటే మీరు 80 తర్వాత ఎంతకాలం బతుకుతారు అనేది మేబీ డిటర్మైన్ అవుతుంది.
100 ఏళ్ళు మనకి బతకగలగడం అనే దానికి స్వతంత్రం వచ్చే సమయానికే ఐ థింక్ ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 40s లో ఉంటే అవును ఇప్పుడు అది ఇండియాలో కనీసం క్లోజ్ టు 70కి వస్తుంది. అండ్ వేరే కంట్రీస్ లో లైక్ ఆస్ట్రేలియా, జపాన్, కొన్ని నార్వేజియన్ కంట్రీస్ లో, ఇలాంటి కంట్రీస్ లో అయితే ఇట్ ఈస్ బియాండ్ 80s అండ్ 90s, క్లోజ్ టు 90s ఉందండి. అంటే అవును అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నా కానీ మన 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 పేరెంట్స్ తరాల్లో చూసుకున్నా కానీ మనకి నాకు తెలిసిన వాళ్ళే పురిట్లో చనిపోయిన వాళ్ళు, ఏదో ఒక జ్వరం లాంటిది వచ్చి పోయిన వాళ్ళు, పొలంలో మందులు వేస్తూ పోయిన వాళ్ళు, పాము కాటుతో పోయిన వాళ్ళు, తేలు కాటుతో పోయిన వాళ్ళు, వరదల్లో మునిగిపోయి, ఇలాంటివన్నీ ఇప్పుడు వింటలేదు. అంటే సమ్ డిసీజ్ తోటో, లైఫ్ స్టైల్ డిసీజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తోటో హార్ట్ అటాక్ అయితే ఉంది కానీ చాలా వాటికి అవాయిడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం క్రూర మృగాలకి సడన్ గా ఆహారం అయిపోవట్లేదు, అలాగే ఇంకా యాక్సిడెంట్లు పోవడం వేరే అయితే గనక. బట్ న్యాచురల్ గా అన్నది, లేదంటే ఒక ప్రమాదంగా అన్నది, లేదంటే మనం అవాయిడ్ చేయలేని ప్రమాదంగా అన్నది ఇప్పుడు లేదు. కనీసం మనకి చాలా వాటికి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే వ్యాక్సిన్స్ తో పాటుగా ఇప్పుడు యాంటీ వెనమ్ అయితే ఎలాగొచ్చిందో, ఇప్పుడు ఏమైనా పాము కాటు వచ్చినా సరే ఇదివరకంటే వేరే దారి లేదు. ఏదో పసరు అదే ఏదో చాలా నాటు పద్ధతులు చేసినా గానీ అది నిజంగా అది విషసర్పం అయ్యుండి సఫిషియెంట్ విషం ఎక్కించి ఉంటే గనక దిస్ నో అదర్ వే, చనిపోవడం తప్పితే. కానీ ఇప్పుడు వాటన్నిటికీ కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. అవునండి ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ ఏదైతే రాబర్ట్ బాయిల్ రాశాడో అది యాక్చువల్గా మనం అచీవ్ చేయగలిగాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్ట్ ఆఫ్ ఫ్లయింగ్ అని రాశాడు ఆయన. సో ద ఆర్ట్ ఆఫ్ ఫ్లయింగ్ ని చేపట్టాలని చెప్పి, కానీ వెన్ ఇట్ ఈస్ డన్, అంటే ఇప్పుడు అది ఆర్ట్ కాదు ఫ్లయింగ్ అనేది, ఇప్పుడు అది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పార్ట్, అది సైన్స్, అది ఫ్లూయిడ్ డైనమిక్స్ వచ్చిన తర్వాత. సో ఈయన రాసిన 250 సంవత్సరాలు రఫ్లీ. దాని తర్వాత రైట్ బ్రదర్స్ విమానం చేశారు. సో నేను విమాన శాస్త్రం గురించి మాట్లాడలేదు, అది ఎగరదు ఆ విమానం, అది తయారు చేయడానికి ట్రై చేశారు బెంగళూరులో ఐఎస్సిలో. ఇది ఎగిరే విమానం అనమాట. మాహితి వాచీలు ఎగరని విమానాలు కాకుండా యాక్చువల్గా ఆర్ట్ ఆఫ్ ఫ్లయింగ్, ఎగరడం అనమాట. సో ఆయన అది రాశాడు. అండ్ అంటే ఇది ఫ్యూచరిస్టిక్ లిస్ట్ లాగా ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరన్నా మనకి ఫ్యూచరిజం మీరు లిటరేచర్ చదివితే రాబోయే కాలంలో ఇలా అవుతుంది, ఇలా కాదు, అది జోసే చెప్పినట్టు కాదు. అంటే బేస్డ్ ఆన్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇట్లా ఉంటాయి, దాన్ని బట్టి మనం ఎట్లాంటి వాట్ టైప్ ఆఫ్ వరల్డ్ కెన్ వి ఎక్స్పెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు. అంటే రేపు పొద్దున్న నువ్వు పోతావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంట్లో బీరువా తీసి ఎక్కడ పెట్టి ఆ టైప్ కాదు. సో ఇవి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ట్రెండ్స్ కింద ఉంటుందో ఆ టైప్ లో ఈయన రాసింది అనమాట. ఏమైతే మనుషులు ఎట్లాంటి సాధించవచ్చు, ఎట్లాంటి జరగవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాసింది అనమాట. ఇంకొకటి ఏంటంటేనండి, ఈయన గ్లాస్ మనకి ఒక శ్రోత యాడ్ అయ్యారండి, ఒకసారి కాల్ తీసుకుందాం. యా షూర్. ఎవరండి? నమస్తే అండి, నేను డాక్టర్ రాయప్ప ఫ్రమ్ డాలస్ అండి. నమస్తే అండి రాయప్ప గారు. అందరికి నమస్తే అండి. ఇంతకుముందు మన గోవింద్ గారు మీరే ఒక పాయింట్ రైజ్ చేశారు కదా, మన నిత్యానంద స్వామి గారు సూర్యుడిని ఆపేసినారు, ఆయన ఆపేయకపోతే ప్రాబ్లం వచ్చేది అన్నట్టుగా. యాక్చువల్గా ఇది ఈ నిత్యానంద స్వామి కాదు, ఇది దాంట్లో ప్రతి మత గ్రంథాల్లో కూడా ఉంది. యాక్చువల్గా బైబిల్లో కూడా ఇట్లనే ఒక ఆయన ఏదో ఒక రోజు ఆపేస్తాడు, ఒక రోజు లేదా కొన్ని గంటలు. అదే విధంగా గీతలో కృష్ణుడు కూడా ఆపేస్తాడు. అదే ఖురాన్లో కూడా ఐ థింక్ చంద్రుడిని ఆపేస్తాడు, చంద్రుడిని 2 ముక్కలుగా కోసేస్తారు. రైట్ 2 ముక్కలుగా చేస్తారు. ఈ విధంగా ఇది ఐ థింక్ డిస్కషన్ పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది అండి. అంటే మీరు చెప్పేది సైంధవుడిని వధించినప్పుడు కదా గీతలో? అవునండి, అవునండి. అంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇటువంటి పురాణ కథలు ఇంతకుముందు నేను ఫీనిక్స్ అని ఒక పక్షి ఉంటుంది అనమాట. దాన్ని ఏంటంటే అది కాలిపోయిన తర్వాత కూడా ఆ బూడిదలోంచి యాషెస్ నుంచి లెగిసి పైకి వస్తుంది అనమాట. అంటే యాక్చువల్ గా మనకి ఈ గ్రీక్ పురాణాల ప్రకారం అయితే. సో యాజ్ ఇట్ ఈస్ గా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ దేహం అనేది నేను చెప్పారు కదా, ఇది పంచభౌతిక దేహం అని ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పినట్టుగా ఈ ప్రపంచం అంతా నిర్మితం. అలా నమ్మినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఏ ఊహ అయినా సరే ఒక ఊహకి ఒక ఏంటి, ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ లాగా ఒక గ్రాండ్ స్కేల్లో ఒకటి రాసాం అనుకోండి మనం, అది పాపులర్ అయ్యి సర్వైవ్ అయినప్పుడు దెన్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంటల్ గా అబ్జర్వేషన్ ప్రకారంగా మన ముందు జనాలు చనిపోతున్నారు అనుకోండి, ఎప్పుడైనా చనిపోయిన మనిషి లెగ్స్ వచ్చాడా అంటే ప్రపంచం అంటే హిస్టరీ అనేది ఏది రిటర్న్ హిస్టరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే
ఏది మనకి ఇన్ని కెమెరాస్, డ్రోన్స్ మొత్తం అవును. వచ్చిన తర్వాత కూడా చనిపోయిన మనిషి ఎప్పుడు బ్రతకడానికి వీల్లేదు. కానీ మరి ఏదో అలాగే మనుషులు నీటి మీద మృత్యుంజయ నడవలేరు. యాగం ఏదో చేస్తారు కదా, మృత్యు రాకుండా. మన ఆ, మన మనుషులు నీటి జగదీష్ మీద వాసుదేవ్ గారు నడవలేరు. కూడా ఏదో చెప్పారు కదండి, మన రీసెంట్ గా ఏదో చనిపోయిన బాడీస్ ని Right. లెగిసేట్. అవునా? ఇప్పుడు చనిపోయిన కప్ప ఉందనుకోండి, చనిపోయిన కప్పను తీసుకొచ్చి మీరు దానికి 2 సూదులు గుచ్చి పొట్టలోని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారనుకోండి, అది కాళ్ళు కదుపుతుంది. అవును, అవునవును. ఎలక్ట్రోకెమిస్ట్రీ. అది చూసి మీరు ఎలక్ట్రిక్ షాక్ ద్వారా తిరిగి మన జీవాన్ని పోయొచ్చు అంటే ప్రాణం అంటే ఏంటి అని బేసిక్ గా కొంతమంది తెంగర ప్రశ్న వేస్తారన్నమాట. మరి సైన్స్ అంతా డెవలప్ అయిపోయింది కదా, ప్రాణం ఎక్కడుందో చెప్పండి అంటాడు అనమాట. ప్రాణం అనేది ఒక సింగిల్ ఎలిమెంట్ కాదు. ఇట్స్ నాట్ లైక్ జ్యోతి లాగా ఒక ఆత్మలాగా ఉండేది కాదు బాడీలోని రైట్. మొత్తం. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రాణం అనేది ఒక సింగిల్ ఎలిమెంట్, అది మనకు కనిపించదు, కావాలి ఎగిరిపోయింది ఇప్పుడు. అనుకుంటారు అనమాట. మీరు చెప్పినట్టు జ్యోతిలో లాగానే ఇంకా అన్ని కావాలి. ఇప్పుడు జ్యోతి అంటే ఇంతకుముందు దీపం అంటే దానికి ఒత్తి కావాలి, దానికి తైలం కావాలి, దానికి ఒక ఆక్సిజన్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అది వెలుగుతుంది. ఇవన్నీ ఇందులో ఏది లేకపోయినా వెలగదు. అదే విధంగా మనకి కొన్ని సిస్టమ్స్, మన బాడీలో అన్ని సిస్టమ్స్ కరెక్ట్ గా పనిచేస్తేనే అది మన ప్రాణం నిగులుస్తుంది. సో ప్రాణం అనేది ఎంటిటీ కదా, ఫంక్షనాలిటీ అనమాట అది. సో ఫంక్షనాలిటీ. మీ బండి నడుస్తుందా లేదా అంటే బండి నడవడం అనేది అది ఎంటిటీ కాదు, అది ఫంక్షనాలిటీ. మీ బండి నడవాలంటే చెప్పారు ఇంజిన్ మోడల్, కార్బొరేటర్. ఇట్స్ కెమిస్ట్రీ. ప్రాణం అంటే కెమిస్ట్రీ. గుడ్ క్వశ్చన్ అండి రాయప్ గారు, థ్యాంక్ యూ అండి. సో దానివల్ల ఇప్పటికీ చెప్తారు, నాసా రుజువు చేసింది సూర్యుడు ఎప్పుడు ఓం అంటుంటాడని. ఆయనకే పని లేదా? నాసాకి పని లేదు, మనకి పని లేదు. అంటే బేసిక్ అండి, మనకి ఏంటంటే శబ్దానికి వాహకం కావాలి, అంటే సౌండ్ ట్రావెల్ చేయడానికి ఒక మీడియం కావాలి. సో శూన్యంలో కనీసం వెళ్ళలేదు. అంటే నాసా వాళ్ళు చెప్పింది వేరే, అది ఆల్రెడీ మన ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చెప్పారు అన్నది చాలా డిఫరెంట్ డిస్కషన్ లోకి వెళ్తే కనుక దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నా అన్నది. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలాంటి శబ్దం వస్తుంది అన్నట్టుగానో ఎవరో విని రికార్డ్ చేసినట్టుగానో చెప్తూ ఉంటారు. అంటే శూన్యం నుంచి శబ్దమే రాదన్న 5వ తరగతి ఫిజిక్స్ లో వచ్చే ప్రాథమికమైనటువంటి సూత్రం అన్నమాట. అది మారటానికి లేదు, అది ఎక్కడైనా ఒకటే. ఇంకొక సోలార్ సిస్టమ్ కాకుండా ఇంకొక స్టార్ ప్లానెట్ సిస్టమ్కి వెళ్ళినా అక్కడ కూడా సౌండ్ రావాలంటే అక్కడ కూడా ఒక మీడియం ఉండాల్సిందే. సో ఇది చిన్న కాన్సెప్ట్. ఇలాంటి చిన్న కాన్సెప్ట్ మీద కూడా అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే మనం అలాంటివన్నీ నమ్మి మన లిస్ట్ లో, ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న అందరికీ కూడా అర్జెంట్ గా షేర్ చేసేసుకోవాలనిపించేస్తూ ఉంటుంది అనమాట వాట్సాప్ యూనివర్సిటీ నాలెడ్జ్. ఈవెన్ అసలు పెద్ద మంట వచ్చినప్పుడు ఒక విధమైన సౌండ్ వస్తుంది, అంటే ఆ ఎయిర్ హీట్. ఇప్పుడు రంబ్లింగ్ సౌండ్ వస్తుందండి. ఇప్పుడు అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి వెళ్ళారనుకోండి, మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో కూడా మీకు సౌండ్ వస్తుంది, అక్కడ కనిపిస్తుంది రంబ్లింగ్ సౌండ్. ఎందుకంటే సన్ లో జరిగేది, సన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఫ్యూచర్. ఈ సౌండ్ ఆఫ్ సన్ ఏంటంటేనండి, అంటే ఇది సన్ సర్ఫేస్ మీద అది న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతున్న పెద్ద ఇది కాబట్టి డెన్సిటీ వేరియేషన్స్ ఉంటాయి దానిపైన. ఆ డెన్సిటీ వేరియేషన్స్ మీరు గ్రాఫ్ గీసి దాన్ని ఏదో ఈసీజీ చూడండి, ఈసీజీ ఏం చేస్తుంది, అది హార్ట్ బీట్ ని అది ఎలక్ట్రికల్ ఇంపల్స్ హై సెండ్ లోస్ కింద గ్రాఫ్ గీస్తుంది కదా. అట్లా మీరు దాన్ని సౌండ్ ఫ్రీక్వెన్సీస్ కి, మన చెవులకి వినబడే ఫ్రీక్వెన్సీస్ ప్లాట్ చేస్తే దాన్ని అంటే దాని సౌండ్ ఈసీజీ లాగా. సో ఈసీజీ నిజంగా అక్కడ సౌండ్ వచ్చినా గానీ అది దాన్ని ట్రూగా రిజంబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ చూసి శరత్ గారు, ఈసీజీ లో ఉన్న గ్రాఫ్ చూసి ఇది కూడా స్టాక్ మార్కెట్ గ్రాఫ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈసీజీ గ్రాఫ్ చూసి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది చూసారు అన్నట్టు ఉంటుంది. కాదు, అటువంటి లాజిక్ ఇది కూడా, అటువంటి లాజిక్. పైగా ఇది ఏంటంటే, అంటే ఈ డెన్సిటీ ఫ్లక్చుయేషన్స్ ని గ్రాఫ్ గీసిన తర్వాత దాన్ని సౌండ్ కి ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారంటే, అంటే ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది సింపుల్ మ్యాటర్ ఆఫ్ డేటా ప్రెజెంటేషన్ అండి. ఇప్పుడు కొన్ని రకాల డేటాని మనం గ్రాఫ్ రూపంలో కన్నా బార్ చార్ట్ కన్నా పై చార్ట్ గానో చేస్తే మనకి దాన్ని ఇంటర్ప్రిటేషన్ అనేది ఫాస్ట్ గా చేయగలుగుతాం, ఇంట్యూటివ్ గా చేయగలుగుతాం అనమాట. సో డెన్సిటీ వేరియేషన్స్ ఏంటంటే, ఇప్పుడు సౌండ్ కూడా ఎయిర్ లో డెన్సిటీ వేరియేషన్స్ బట్టి సౌండ్ వ్యాప్తి ఉంటుంది కదా. మన చెవులు దే హ్యావ్ ఎవాల్వ్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి. సో ఇలాంటి ఒకసారి విన్నప్పుడు డెన్సిటీ వేరియేషన్స్ ఇక్కడ ఫ్లక్చుయేషన్, అక్కడ ఫ్లక్చుయేషన్ ఉంది అని ఐడెంటిఫై చేసి మళ్ళీ డేటాలోకి వెళ్ళి ఆ గ్రాఫ్ అక్కడ ఊరికి ఏరియా ఆఫ్ స్టడీని
ఊరికే దాన్ని ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి చేసింది. ఇది వినడానికి విచిత్రంగా ఉంది కాబట్టి చాలా మంది మ్యూజిషియన్స్ దీని నుంచి ఇంకా రకరకాల క్రియేటివిటీ వాడి దానిలోకి వేరే వాటి శాంపుల్స్ తీసుకొచ్చి ఇంకా చాలా చేశారు. సో అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ కాదు, అది ఆ సూర్యుడి మీద వస్తున్నది, అది మెటీరియల్ మీద ఉన్న డెన్సిటీ వేరియేషన్స్, అది ప్రెషర్ వేరియేషన్స్. దాని ఈసీజీ తీసి దాన్ని బట్టి నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తానన్నలాగా ఉంటుంది అది సౌండ్ ఆఫ్ సన్ హోమ్ అంటే. థ్యాంక్ యూ అండి రాయప్ గారు. సో మీకు గోవింద్ గారు, మీకు ఇంకొక ప్రశ్న అండి. మరి మనం చివరికి వస్తున్నట్టు ఒక 7-8 minutes ఉంటుంది. సో అంటే మనకి బేసికల్ గా మనకి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అబౌట్ ఎనీథింగ్ దట్ వీ నార్మలీ డోంట్ అండర్స్టాండ్, అంటే మనకి సాధారణంగా సులువుగా అర్థం అవ్వని లైఫ్ లో ఉండే చాలా పెద్ద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది మన విశ్వం యొక్క ఆవిర్భావం మీద, ఉనికి మీద, లేదంటే జీవం యొక్క స్టార్టింగ్ అనో ఏదైనా అనుకోండి, అది ఎలాగా ఇప్పుడున్న స్థితికి ప్రారంభం ఏది, కారణం ఏది, యూనో సృష్టి స్థితి లయ కారణాలు అంటారు, అలాగా క్రియేషన్, సర్వైవల్, డిస్ట్రక్షన్, ఇదంతటికి ఇది ఒక సైకిలా, లేదంటే ప్రోగ్రెషనా, లేదంటే ఒక ఇదా అన్నది కూడా పక్కన పెడితే, అసలు ఇలాంటి క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవటానికి మనకి ఈ జనరల్ సైన్స్ లో ఉన్న డివిజన్స్ ఏమున్నాయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నది ఉపయోగించి మనము ఒక నిజాయితీగా ఒక ప్రయత్నం చేసి అలాంటి సైంటిఫిక్ మెథడ్ ని ఉపయోగించి ఈ విశ్వంలో ఉన్న వాటిల్ని ఈ ఫెనామినన్, న్యాచురల్ ఫెనామినన్ ఏదైతే అంటారు, అంటే మ్యాటర్ కి ఉన్న, అంటే పదార్థానికి ఉన్న స్వభావాన్ని అర్థం చేసుకోవటం ద్వారా విశ్వాన్ని అర్థం చేసుకోవటం అన్నది స్టార్ట్ చేసినప్పుడు కెమిస్ట్రీ అన్నది ఎలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటానికి ఉపయోగపడింది అంటారు? తప్పకుండా అండి. మీరు బిగ్ క్వశ్చన్స్ అన్నారు కనుక, అంటే జనరల్ గా మనలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న బిగ్ క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఇంకో చిన్న ఎక్స్టెన్షన్ చేస్తాం. అంటే ఒకటి, ఈ కెమిస్ట్రీ అన్నది, అంటే రసాయనిక శాస్త్రం అన్నది ప్రకృతి మీద మనకు ఉండే అవగాహనని, అందులో ఏమైనా అద్భుత శక్తుల యొక్క అవసరాన్ని సపోర్ట్ చేస్తూ గానీ, అక్కర్లేదంటూ గానీ, డెఫినెట్ గా ఏమైనా మనకిప్పుడు ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్, అవగాహన అన్నది ఏమైనా చెబుతోందా, చెప్పకపోతే చెప్పట్లేదా అన్నది అనమాట నా పాయింట్. మీకు అర్థమైందా? షూర్. అదేనండి. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ భౌతిక పదార్థాలు ఏదైతే ఉన్నాయో, భౌతిక పదార్థాలని అర్థం చేసుకోవడానికి ఈ భౌతికమైన ప్రయోగాలే చేయాలి. భౌతికంగా పదార్థం ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని సిరీస్ ఆఫ్ అటెంప్ట్స్ లోని మనం దాన్ని డేటా కలెక్ట్ చేసినట్లయితే, ఆ డేటాని తీసుకొని, అంటే మనకి ఎంపిరికల్ ఎవిడెన్స్ అని చెప్పారు చూసారా ఇంతకుముందు శరత్ గారు, ఆ విధంగా మనకి ప్రాక్టికల్ గా మనకి రిపీటెడ్ గా ఏదైతే ప్రూవ్ అయిందో వస్తువు యొక్క ధర్మం అంటే ఏంటి ఇప్పుడు చెప్తారు అనమాట. ద స్టోరీ ఆఫ్ ఆటమ్స్ ఉందనుకోండి, ఇప్పుడు ద స్టోరీ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫిజిక్స్ అని, ద ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ అంటారు. అంటే ఇది నోవెల్ హరారీ బుక్ లోని మనకి సేపియన్స్ బుక్ లో అని చెప్తాడు అనమాట. అంటే కెమిస్ట్రీ అంటే ఏంటి, బయాలజీ అంటే ఏంటి, ఆ కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ రియాక్షన్స్ ఇస్ నథింగ్ బట్ బయాలజీ అనమాట. మన కెమిస్ట్రీ వచ్చేసింది. కెమిస్ట్రీ తర్వాత మనకి ఏమైందంటే ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దే ఫౌండ్ ఎ వే టు రీజనరేట్, అంటే అవి ఒక వేని ఫైండ్ చేసాయి. ఏంటి, దాన్ని రీప్రొడక్ట్ చేసుకోవడం అనమాట. అదే బయాలజీ అంటే. అంటే మనం అందుకే చూసుకున్నాం చూసారా, లైఫ్ యొక్క అసలు జీవం అంటే ఏంటి అన్నప్పుడు, జీవం అంటే ఏంటి, పునరుత్పత్తి జరుపుతుంది, అదేవిధంగా ఏంటంటే ఆహారం తీసుకుంటుంది, విసర్జిస్తుంది, తర్వాత ఏమో అది ఎదుగుతుంది అనమాట, బరువు పెరుగుతుంది అని ఏముందో భౌతికంగా లక్షణాలు, అది జీవాన్ని అర్థం చేసుకోవడం. అలాగే బేసిక్ మెటీరియల్ని అర్థం చేసుకోవాలనుకుంటే బేసిక్ మెటీరియల్ యొక్క ధర్మాలు ఎప్పుడు భౌతికంగానే ఉంటాయన్నమాట. ఈ భౌతికంగా ఉన్న వాటికి లౌకికంగా ఈ ఇహలోక ప్రపంచంలో ఏదైతే ఉందో అవే ఆన్సర్స్. పరలోకంలో ఏమి ఆన్సర్స్ ఉండవు. ఏదైనా పరలోకంలో ఉంది అనుకున్నారు అంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారనమాట. ఈ భ్రమలోంచి వచ్చిన భ్రమలోంచి వచ్చిందే ఈ మతం అనేది. మతం ఎప్పుడు కూడా పరలోకంలో ఆన్సర్ ఎదుగుతుంది అనమాట. అంటే ఇహలోకంలో ఉన్న ఈ భౌతిక ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని కంట్రోల్ చేస్తూ ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, నేను ఆ శక్తిని నమ్ముతున్నాను, దాని పేరే భగవంతుడు, లేదా దాని
పేరే ఏదో ఒక ఇంటర్నెట్ ఎలాగైతే ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ ఎలా చేయగలుగుతుందో, అలాగ ఒక అతీతమైన శక్తి ఒకటి మనల్ని కమ్యూనికేట్ చేస్తుంది, మనకి సైన్స్ చూపిస్తుందని నమ్ముతారు కదా. అలా నమ్మినంతసేపు మీకు ఆన్సర్స్ దొరకవు. నిజంగా ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రాక్టికల్గా మనం డే టు డే లైఫ్, ఆఫీస్కి వెళ్తున్నాము, పని చేస్తున్నాము, పేచెక్ వస్తుంది, దట్ ఈస్ రియల్. అది కళలో రావట్లేదు, మనకి రియల్గా వస్తుంది అనమాట ఇప్పుడు పేచెక్ నీకు. సో అదేవిధంగా మన ఆహారం తింటున్నాము, ఆ టేస్ట్ అనుభవిస్తున్నాము, ఆ టేస్ట్ ఏదైతే ఉందో మనం తింటున్నది అది రియల్ అనమాట. అలాగే మనం పట్టుకున్న వస్తువులు, మన ఐఫోన్ కానీ, మన వాట్సాప్ కానీ, స్కైప్ కానీ మనం ఏం చూస్తున్నామో దట్ ఈస్ రియల్ అనమాట. అలాగే మన చుట్టూ ఉన్న భౌతిక మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సాలిడ్స్, అలాగే లిక్విడ్స్, గ్యాసియస్ స్టేట్ పదార్థాలు ఉన్నాయో, ఆ పదార్థాల యొక్క ధర్మాల్ని, ఈ మూలకం మనం అంటారు కదా, ఎలిమెంట్స్, ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఇంటరాక్షన్, ధర్మాలు, అటామిక్ వెయిట్, అలాగే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అక్కడి నుంచే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి తప్ప అంతకు మించి అతీతంగా ఆత్మలు ఉండడం కానీ, పరమాత్మ కానీ, తెలియని ఒక శక్తి కానీ మనల్ని నడిపించడం కానీ, మనకు సైన్స్ కనిపించడం కానీ, అలాగే గోల్డెన్ రేషియో ఉంది కనుక సూర్యుడు భూమి నుంచి అంతే దూరంలో ఎవరు పెట్టారు? యెహోవా పెట్టాడు కనుకే మనం ఉండగలిగాం. ఎలాగని సైన్స్ కనిపెట్టిన విషయాల్ని తీసుకొచ్చి తిరిగి థియాలజీలోని ఉన్న ఆ వాక్యాలకి పదార్థాలు చెప్పే ఈ స్పిరిచువల్ గురువులు కానీ, లేకపోతే